Welcome to Holiness Revival Movement Worldwide. Let us pray. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. Our righteous Father, we thank you. నీతి పరమైన మా తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. We bless your name for this opportunity you have given to us. నీవు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. We are very grateful to you. నీకు మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి. We have gathered today to meet with you. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి మేమందరూ కూడా ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. Because you have told us there is something you want to teach us. ఈ రోజు మీరు మాకు ఏదో బోధించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు కాబట్టి We are here for you. ఈ రోజు మీ నిమిత్తమై మేము ఇక్కడ కూడుకుని ఉన్నాము. Speak to us, O God. ఓ దేవా, మాతో మాట్లాడండి. That as you speak, we will gain understanding. మీరు మాతో మాట్లాడినట్లయితే మేము అర్థం చేసుకుంటాము నాయన. Our desire is that you strengthen the church. మా యొక్క ముఖ్య ఆశ ఏంటంటే సంఘాలను బలపరచడం. Tell us what to do. ఏం చేయాలో మాకు బోధించండి. Teach us what to do. ఏం చేయాలో మాకు తెలియజేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. I bring you greetings from the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. I bring you greetings from our brethren in other parts of Asia. మరి మా పరిచర్యలో పాలుభాగస్తులైన సహోదరులు అందరి తరపు నుంచి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I bring you greetings from United Arab Emirates. మరి అరబ్ కంట్రీస్ నుంచి కూడా మీకు శుభాభివందనాలు. The brethren greets you. అక్కడున్న సహోదరులందరికీ కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. I give God all the glory for making this meeting a possibility. ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడంలో దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Our God is a wonderful God. మన దేవుడు చాలా గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. I also thank all those who have put this meeting together for us today. మన నిమిత్తమై ఈ కూడికను సిద్ధపరిచిన వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. My prayer is that God bless them for this work they have done. వారు చేసిన పనిని బట్టి దేవుడు వారిని దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. The Lord has sent us here to meet with you. ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మమ్మల్ని పంపించి ఉన్నాడు. And He gave us a special message for India. భారతదేశానికి ఉపదేశం అందించడానికి దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఉన్నాడు. This is because our heart is very heavy for the nation India. దీనికి కారణం ఏమిటంటే భారతదేశం పట్ల దేవుడు మాకు గొప్ప భారాన్ని ఉంచి ఉన్నాడు కనుక. India is a very populated country. భారతదేశం అనేది చాలా జనాభా ఉన్న దేశము. 1.4 billion people. 1.4 బిలియన్ అంటే కోట్లలో జనాభా సంఖ్య ఉంది. If God can see a quarter of these people in heaven, కనీసం ఈ భారతదేశంలో ఉన్న కాలు భాగం జనాభానైనా దేవుడు పరలోకంలో చూసినట్లయితే He will be very, very happy.
ఆయన చాలా చాలా సంతోషిస్తారు. Amen. ఆమేన్. I believe we are all pastors here. ఇక్కడ ఉన్న వారందరూ కూడా సేవకులని నేను నమ్ముతున్నాను. దైవజనురాలని నేను నమ్ముతున్నాను. And God have put His work in our hands. దేవుడు మన చేతికి ఆయన పనిని అప్పగించి ఉన్నాడు. But this work He has put in our hand, అయితే దేవుడు ఏ పని అయితే మన చేతికి అప్పచెప్పి ఉన్నాడో, He said, I should ask you, ఆయన దానికి లెక్క అడుగుతాను అంటున్నాడు. are you doing it the way He wants you to do it? అయితే మీరు చేస్తున్న విధానము నిజంగా దేవుడు కోరుకున్నట్లుగా మీరు సేవలు చేస్తూ ఉన్నారా? Everything happening in this world, God has set up. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ప్రక్రియను కూడా దేవుడు ఏర్పాటు చేసినది. If you go to look for a job, మనము లూకాసు వార్తలోకి వెళ్ళినట్లయితే the person that is to hire you, the person that is to employ you, అక్కడ ఉద్యోగాన్ని ఇచ్చే ఒక వ్యక్తిని మనం చూస్తాం. he will give you a written agreement. ఆయన మీకు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇస్తాడు. And in this written agreement, అక్కడ ఉన్న ఆ యొక్క పత్రంలో he is going to write అక్కడ ఆయన రాసి ఇస్తారు. when you will come to work, మీరు ఏ దినం మొదలుకొని మరి పని చేయడానికి వస్తారు, when you will close from work, మరి ఎప్పుడు ఈ పనిని మీరు ముగిస్తారు, when you are in the office, మీరు ఆ యొక్క పని చేస్తూ కార్యాలయంలో ఉన్నప్పుడు what you will be doing for him. ఆయన నిమిత్తమై అంటే ఉద్యోగం ఇచ్చిన వారి నిమిత్తమై నేను ఏ పని చేయాలనే ఉద్దేశము ఆ యొక్క పత్రంలో రాసి ఉంటుంది. It is the same thing with us, pastors and God. అదే రీతిగా మరి సేవకులు దేవునికి మధ్యలో కూడా ఇటువంటి ఒక పత్రం, అంగీకార పత్రం అనేది ఉంటుంది. He has given us a contract, ఆయన మనకు ఒక కాంట్రాక్ట్ అంటే ఒక పనిని నియమించి ఉన్నాడు. and He wants us to do that contract as He wants us to do it. అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క అంగీకార పత్రములో నిర్దేశించిన ప్రకారంగా మనం పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. But He's saying that the contract is not done as He wants it. అయితే ఆ యొక్క పనిని చూసినప్పుడు ఆ యొక్క అంగీకార పత్రంలో రాయబడిన ప్రకారం జరగలేదని ఆయన భావిస్తూ ఉన్నారు. For this reason, He is not happy. ఈ కారణం చేత ఆయన ఉద్దేశించిన ప్రకారం జరగలేదు కనుక దేవుడు సంతోషంగా లేడు. And He has given me a message to remind you of the contract. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరిచయం తగిన ఆ యొక్క అంగీకారంలో ఉన్న పనిని మరొకసారి జ్ఞాపకం చేయడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు. He said that message will reflect the state of the work He has put in your hand. ఆ యొక్క ఉపదేశం అనేది నీ చేతుల్లో దేవుడు ఉంచిన పనిని సూచిస్తూ ఉంటుంది. The message is that ఈ వాక్య ఉపదేశం ఏమిటంటే the church in India ఈ భారతదేశంలో ఉన్న దేవుని సంఘము is suffering from spiritual famine. ఆత్మీయతలో కరువుని అనుభవిస్తున్న పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయని మరి దేవుడు చెప్తూ ఉన్నారు. He said the church is lacking food. సంఘములో ఆహారం కొదువుగా ఉన్నది. But the food He has provided, ఆయన అనుగ్రహించిన ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ఆహారము సంఘాల్లో కరువైపోయింది. and He's asking, why is the food not being eaten and given to others? అందుకే ఆయన ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే దేవుని సంఘములో ఎందుకు ఆహారము కొదువుగా ఉన్నది, ఎందుకు ఆహారము భుజించడం లేదు, ఎందుకు అనేక మందికి ఆహారం పంచి పెట్టబడడం లేదని దేవుడు అడుగుతూ ఉన్నాడు. He said there is spiritual famine in the church. దేవుడు చెబుతూ ఉన్నాడు దేవుని సంఘాలలో ఆత్మీయత కరువైపోయిందని. He said this is why ఇందు కారణం చేత other gods ఇతర దేవుళ్ళు have upper hand ఆ యొక్క ఇతర దేవతలు ఇప్పుడు పై చెయ్యి వహించడానికి ఇదే కారణమైంది than Him in this nation.
ఈ భారతదేశంలో నిజమైన దేవుని కంటే కూడా ఇతర దేవుళ్ళు ఎక్కువగా పని చేయడానికి కారణము సంఘంలో ఆత్మీయత కరువైపోవడమే. He said, even those who are declared for him to be a Christian, ఎవరినైతే దేవుడు క్రైస్తవుల్లో ఉండాలని ఆయన ప్రకటించి ఉన్నాడో they still go to those other gods. అటువంటి క్రైస్తవులు కూడా ఇతర మతాల దేవతల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. And he's asking, ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, the creator and the creature, చూడండి సృష్టికర్త మరియు సృష్టి which one is greater? ఏది గొప్పది? Is it the creator or the creature? సృష్టికర్త గొప్పవాడా లేదంటే సృష్టి గొప్పదా? He said, then why are many people, 99% are serving the creature? మరి సృష్టికర్త గొప్పవాడైతే మరి ఎందుకు 99% మంది సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు? He said the food he has given ఆయన అంటున్నాడు ఆయన ఇచ్చిన ఆత్మీయ ఆహారము is not being shared properly. ఆ ఆహారము ప్రజలకు సరిగా పంచిపెట్టబడలేదు కనుక. Praise the Lord. దేవునికి స్తోత్రం. Spiritual famine means lack of food. చూడండి ఆత్మీయతకు వచ్చిన కరువు అనే దానికి అర్థం ఏమిటంటే ఆహారం లేకపోవడమే. But this is not physical food that we eat. అయితే ఇది శరీర సంబంధమైన ఆహారం కాదు, మనము తినే ఆహారం కాదు. This is spiritual food that we are supposed to eat. ఇది మనం తినవలసి ఉన్న ఆత్మీయ ఆహారం అయి ఉన్నది. And the spiritual food is the word of God. మరి ఈ ఆత్మీయ ఆహారం అంటే ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రము, దేవుని వాక్యము. He said the pastors have despised my word. దేవుడు చెబుతున్నాడు సేవకులు దైవజనులు దేవుని ఆజ్ఞను తృణీకరించారని. They are afraid to tell the people the truth. నిజాన్ని సత్యాన్ని ధైర్యంగా బోధించడానికి సేవకులకు ఇప్పుడు ధైర్యం లేకపోయింది. Some of them do not know the truth but don't want to learn the truth. కొంతమంది అయితే మరి వారికి సత్యం గురించిన అవగాహన లేదు, అదే రీతిగా ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే భావన కూడా లేదు. He said, I am God. దేవుడు అంటున్నాడు నేను దేవుడై ఉన్నానని, I will never change. నేను మార్పు లేని వాడను. He said, in the time before మరి గత కాలాన్ని మనం చూసినప్పుడు that he destroyed the world remaining 8 people. ఆయన ప్రపంచం మొత్తాన్ని మరి కేవలం 8 మందిని మిగిల్చి నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. He said he can still destroy 1.4 billion again. అంత మాత్రమే కాదు, ఆదిలో చేసినట్లుగా మరొకసారి మరి ప్రపంచంలో భాగాన్ని నాశనం చేయగలడు ఆయన. He said, ask them. చూడండి వారు అడగండి అని దేవుడు అంటున్నాడు. They know I am not a respecter of persons. దేవుడు మనుషుల్ని మరి వారిని మనుషుల్ని లక్ష్య పెట్టుకోవడం కాదని మనం తెలుసుకోవాలి. Why do they think I will respect their work when it is not done well? చూడండి పని సక్రమంగా చేయబడినప్పుడు ఆ పక్షమున దేవుడు ఎందుకు మనుషులకి గౌరవం ఇవ్వాలి? This is the problem I got with Cain. చూడండి ఇదే వాస్తవమైన మరి 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 పొరపాటు తప్పిదం జరుగుతున్న పొరపాటు అయి ఉంటున్నది. But when I corrected him, he did not agree. దేవుడు వారిని సరిచేయడానికి ప్రయత్నించాడు కానీ వారు సరిచేయబడడానికి ఇష్టపడలేదు. He said, I have come to tell you to correct yourself. ఆయన అంటున్నాడు మిమ్మల్ని సరిచేయడానికి వచ్చాను కానీ మీరు స్వీకరించలేదని. He said, this is not the first person he has sent. చూడండి ఆయన పంపిన వారిలో నేను ప్రధానమైన వాడిని కాదు కదా. He has sent many today. ఈ రోజు ముందు గత కాలంలో అనేక మంది దేవుడు పంపి ఉన్నాడు. He said, pray that we will not be the last one he will send. చూడండి ఆయన పంపిన వారిలో నేను ఆఖరి వాడిని కాకూడదని మీరు ప్రార్థన చేయండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The church in India భారతదేశంలో ఉన్న దేవుని సంఘము lack
the essential knowledge of God. దేవుని గూర్చి అయిన దైవ జ్ఞానంలో వారు కొదవగా ఉంటున్నారు. And God said the knowledge He has given. అయితే దేవుడు ఏమంటున్నాడు, జ్ఞానము ఆయన అనుగ్రహించాడని. But why are they not using the knowledge? అయితే దేవుడు జ్ఞానం అనుగ్రహించినప్పటికీ కూడా దాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోవడం లేదు? He says some of them have the knowledge, చూడండి, కొంతమందికి జ్ఞానం ఉంది, but they are not giving the knowledge out. అయితే వారికి కలిగిన దైవ జ్ఞానాన్ని పంచి పెట్టడం లేదు. People are not well fed in the church. దేవుని సంఘములో అందరూ కూడా మరి మంచి ఆహారం చేత వారు తృప్తిపరచబడడం లేదు. They are so lack food. వారిలో ఆహారము కొదవగా ఉన్నది. In the physical, they are healthy. చూడండి, శారీరకంగా ఆలోచించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యంగా కనబడుతున్నారు, కానీ They are eating good food in the physical. ఈ యొక్క శరీర సంబంధమైన మంచి ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. But in the spiritual, they are not healthy. అయితే ఆత్మీయంగా గమనించినట్లయితే ఆత్మీయ ఆహారం అనేది కొదవగా కనబడుతున్నది. He is asking his church to be cleaned. అందుకే దేవుడు ఏమనుకుంటున్నాడంటే సంఘాన్ని ఆయన ప్రక్షాళన చేయాలని. In the book of Amos, ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే Amos chapter 8. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. Amos chapter 8. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయము In verse 11. 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, Praise the Lord. దేవునికి స్తోత్రం. Are we there? మనందరూ కూడా ధర్మశాస్త్రం తీసామా? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షేమము పుట్టించును, అది అన్ని పానములు లేఖనముల చేత కలుగు క్షేమము కాక యెహోవా మాటలు వినకపోవడం వలన కలుగు క్షేమముగా ఉండును. ఇదే యెహోవా. Amen. Amen. Behold, the days come, saith the Lord God, that I will send famine into the land, not a famine of bread, nor a thirst for water, but hearing the words of the Lord. రాబో దినములలో దేశములో దేవుడు ఒక క్షామాన్ని కలుగజేస్తానని చెబుతూ ఉన్నాడు. క్షామం అంటే అన్నపానముల గురించిన క్షామం కాదు, కానీ దేవుని మాట వినకపోవడం అనే ఒక క్షామమును, ఒక కరువుని దేవుడు పుట్టిస్తున్నట్లుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. And they shall wander from sea to sea, and from the north even to the east. They shall run to and fro to seek the word of the Lord, and shall not find it. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కులో సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. In that day shall the fair virgins and the young men faint for taste. ఆ దినమందు చక్కని కన్యకులను యవనులను దప్తి చేత సొమ్మసిల్లుదురు. They shall swear by the sin of Samaria and say, Thy God, O thou, liveth, and the mother of Beersheba liveth. Even they shall fall and never rise up again. శోభ్రాను యొక్క దోషమునకు కారణము అగు దాని తోడనియు, దాము నీ దేవుని జీవము తోడనియు, బేర్షెబ మార్గ జీవము తోడనియు ప్రమాణం చేయువారు ఇకను లేకుండా కూలుదురు. The Lord is saying, the days are here. దేవుడు చెబుతున్నాడు, ఆ దినములు ఇవే అని. Famine of hearing the word of the Lord is in the church now. ప్రభువైన దేవుని యొక్క వాక్యము వినకపోవడం అనే క్షామం అనేది దేవుని సంఘాల్లో ఇప్పుడు కనబడుతూ ఉంది. Because he has given the word for a long time, and people did not mind the word. He himself have taken it away.
దేవుడు మరి సుదీర్ఘ కాలముగా ఆయన వాక్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు, కానీ మనుషులు దాన్ని లక్ష్య పెట్టలేదు కనుక దేవుడు ఆ వాక్యాన్ని తిరిగి తీసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. God prophesied this a long ago and it is happening now. చాలా కాలం క్రిందట దేవుడు ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని రాసి ఉంచాడు, అయితే ఆ యొక్క ప్రక్రియ కార్యము ఇప్పుడు జరుగుతోంది. This is because God cannot give holy things to God, to dogs. God cannot give holy things to dogs. ఎందుకంటే పరిశుద్ధమైన ఆహారము ఆయన కుక్కలకు ఇచ్చేవాడు కాదు కనుక. When men become sinners, ఎప్పుడైతే మనుషులు పాపులైతారో they become dog before God. వారు దేవుని ఎదుట కుక్కలు పోలిన వారుగా మారుతారు. And he will take his holy word from them. ఎప్పుడైతే వారు కుక్కలుగా కనబడతారో వారి వద్ద నుంచి దేవుడు వాక్యాన్ని తిరిగి తీసుకునేస్తారు. They do not want the word of God. వారికి దేవుని యొక్క వాక్యం అవసరం లేదు. Even many pastors are not interested in the word of God. నిజానికి దైవజనుల్లో కూడా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ఆశపడే వారుగా లేకుండా ఉన్నారు. So God withdrew himself from the church. అందుకే దేవుడు తనంతకు తానుగా సంఘము నుంచి ఆయన వైదొలిగాడని మనం చూస్తూ ఉన్నాం. This is why other gods in this land are very powerful. ఇందుకు కారణం చేత ఈ భారతదేశం భూమిపైన నిజమైన దేవుడి కంటే ఇతర దేవతలు దేవుళ్ళు అధికముగా పనిచేస్తూ ఉన్నారు. He said there are groups of people here and there praying to him to deliver India. చూడండి, దేశంలో నలుమూలల నుంచి అనేకమైన ప్రజలు ఈ యొక్క భూ సంబంధమైన దేవతల నుంచి విడుదల కలిగించాలని ప్రార్థిస్తూ ఉన్నారు. But he's not hearing them because they are not living a holy life. అయితే దేవుడు వారి యొక్క ప్రార్థనను స్వీకరించడం లేదు. కారణం ఏమిటంటే వారు పరిశుద్ధమైన జీవితము జీవించడం లేదు కనుక. He said, I should tell you ఆయన అంటున్నాడు, నేను నీకు తెలియజేయాలని, that the contract you signed with him ఏ పని నిమిత్తం అయితే మీరు అంగీకార పత్రమును మీరు సంతకం చేసి ఉన్నారో is a contract of holiness. ఆ యొక్క పని పరిశుద్ధతతో కూడిన పని. Because he sealed that contract with his blood. ఎందుకంటే ఆ యొక్క పత్రమును దేవుడు తన స్వరక్తము చేత ముద్రించి ఉన్నాడు కాబట్టి. Anything filthy cannot come into that contract. మరి అపవిత్రమైనది ఏది కూడా ఆ యొక్క పత్రములోనికి రావడానికి తగదు. Once the pastor go into sin, the contract is broken. ఎప్పుడైతే దైవజనుడు పాపం చేస్తాడో వెంటనే ఆ యొక్క అంగీకార పత్రం అనేది తృణీకరించబడుతుంది. This is very bad. ఇది చాలా మరి సంతాపం పొందాల్సిన విషయం. The church is now a building. చూడండి, ఇప్పుడు సంఘం అంటే ఒక భవనముగా మనం చూస్తూ ఉన్నాం. And God is not in it. అయితే దేవుడు అటువంటి భవనాల్లో నివసించడం లేదు. Because his spirit do not dwell anywhere there is disobedience. ఎందుకంటే ఎక్కడైతే అవిధేయత కనబడుతుందో అక్కడ ఆయన ఆత్మ ఉండలేదు కనుక. He said his number one problem with Indian pastors. అది ఆ అవిధేయత అనేది భారతదేశంలోని సేవకుల్లో కనబడుతున్న ప్రబలమైన మరి ప్రక్రియగా దేవుడు చెబుతూ ఉన్నాడు. Is disobedience. అది ఏమిటంటే అవిధేయత. Praise the Lord. దేవునికి స్తోత్రం. He said they are not looking for him. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని వెతకడం లేదు. So he left them. అందుకే దేవుడు వారి నుంచి నిష్క్రమించాడు. You remember the story of Jesus? యేసు ప్రభు గురించిన కథ గురించి మీకు తెలుసు కదా. When people saw Jesus doing miracles, ఎప్పుడైతే ప్రజలు యేసుని చూచారో అక్కడ అద్భుతాలు ఆయన చేశాడు. and they met a man and casted out demons from the man. ఆయన ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మను ఆయన తరిమివేసినట్లుగా చూస్తున్నాం. The man told him, have you come to destroy us before our time? అయితే ఆయనలో ఉన్న
దురాత్మలు ఏమంటున్నాయంటే మా కాలం ఇంకా సమీపించక ముందే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చితివా అని దేవుడితో మాట్లాడుతున్నాయి. And he cast out the demons out of the man. అప్పుడు దేవుడు అతనిలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టాడు. These demons entered into swine, and the swine entered the river and died. అప్పుడు ఆ దురాత్మలన్నీ కూడా పందుల గుంపులో ప్రవేశించినప్పుడు ఆ గుంపు సముద్రంలో పడి చనిపోయాయి. They came to Jesus and said, "Do not preach in this city again." ఆ పందుల్ని కాసే వ్యక్తులు వచ్చి చెబుతున్నారు, నీవు మా ప్రాంతం నుంచి విడిచిపెట్టు వెళ్ళు, నీ వాక్యాన్ని ఇక్కడ ప్రకటించవద్దని. This is because their interest is in money. దాని కారణం ఏమిటంటే ఆ మందులు కాసే వారి యొక్క ఆశ దేనిలో ఉందంటే డబ్బుల పైన ఉంది, డబ్బుల సంపాదనలో ఉంది. This is because their interest is in the goods that they have. వారు కలిగి ఉన్న ఆ యొక్క వస్తువుల పైన వారికి ఆశ ఉంది, కానీ దేవుడి పైన కాదు. కాబట్టి Many churches have done this today. ఈ రోజుల్లో అనేకమైన సంఘాలు కూడా ఈ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. And Jesus has left the church. ఇందు కారణం చేత దేవుడు ఆ సంఘాల నుంచి నిష్క్రమించాడు. Because if Jesus remains in the church, ఎందుకంటే దేవుడు సంఘంలో నివసించాలంటే the pastors will not be able to do their heart desires. వారు అక్కడున్న సేవకులు వారి యొక్క హృదయాభిలాషలను వారు నెరవేర్చుకోలేరు. కాబట్టి So they did that thing to drive Jesus away. కాబట్టి వారు దేవుడు వైదొలగడానికి వారు అనేకమైన పనులు చేసి ఉన్నారు. And the church is in darkness. ఇప్పుడు సంఘాలు అంధకారంలో నివసిస్తూ ఉన్నాయి. Many of the people that did this are no longer here. Many of the people that drove Jesus from the church, they are no longer here. చూడండి, యేసయ్య సంఘం నుంచి వైదొలగడానికి కారణమైన అనేకమైన మనుషులు ఈ రోజు కనబడటం లేదు. Those who know nothing about it, they are the ones suffering it now. అయితే ఆ యొక్క విషయం గురించిన ఏమాత్రం అవగాహన లేని వారు మాత్రమే సంఘంలో మిగిలి ఉన్నారు. And Jesus is saying they will go from place to place looking for the word of God, they will not find it. చూడండి, వారు దేవుని వాక్యం నిమిత్తమై మరి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వారు సంచరించినప్పటికీ కూడా వారికి దేవునికి వాక్యం అనేది కనబడకుండా ఉంది, కనుగొనిపోయింది. That is what he said in verse 12. ఆ 12వ వచనములో ఆ వాక్యం గురించిన వచనం మనం చూస్తాము. And they shall wander from sea to sea. వారు సముద్రము నుండి ఆ సముద్రం వరకు మరి సంచరిస్తారు గాని, And from the north even to the east. ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు వారు సంచరిస్తారు గాని, They shall run to and fro to seek the word of the Lord, దేవుని వాక్యం వెతకడానికి వారు అటు ఇటు తిరుగులాడుతారు గాని and shall not find it. ఆ వాక్యము వారికి దొరకదు. If you move from church to church in India here, ఈ భారతదేశంలో నీవు ఒక సంఘము నుండి మరొక సంఘానికి మరి సంచరించేవాడిగా తిరిగేవాడిగా నువ్వు కనబడుతున్నట్లయితే you will see many people in the church, సంఘములో అనేకమైన ప్రజలను చూడవచ్చు, but you will not find God in them. అయితే వారిలో దేవుడు కనబడడు. Amen. ఆమేన్. What they preach in the church now ఈ దినాల్లో సంఘములో ఏ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు? is prosperity. కేవలము మరి సమృద్ధిని గురించి మరి విస్తరణ ఆశీర్వాదాన్ని గురించిన ఉపదేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. How to receive. ఆ అభివృద్ధి ఎలా చెందాలి, ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి. What they preach in the church now ఈ దినాల్లో సంఘంలో ఏమి బోధిస్తూ ఉన్నారు? is the doctrine of men. అది మనుషుల యొక్క సిద్ధాంతం. The church have married the tradition of the people and the word of God together. చూడండి, సంఘములో ఉన్న దేవుని బిడ్డలు లోకంలో ఉన్న మనుషులతో వారి యొక్క సాంప్రదాయాలతో వారు కలిసిపోయి ఉన్నారు. What God said in His word that He doesn't want, pastors allow their members to do it. చూడండి, దేవుడు దేన్నైతే అంగీకరించడో, దేవునైతే చేయడానికి ఇష్టపడో అటువంటి ప్రక్రియలు మరి సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. Many of them say we were born and we saw it like that. అనేక మంది అంటారు మేము పుట్టిన వెంటనే మేము దాన్ని చూసామని. They forget that the word of God standeth sure forever. అయితే దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన మనకు లేకుండా ఉంది. He said they allow people come to my church
filthy, yet they don't tell them anything. సంఘములో అనేక మంది అపవిత్రతతో పాపములతో సంఘంలోనికి ప్రవేశిస్తున్నారు, కానీ మన దైవజనులు మాత్రం వారిని ఖండించడం లేదు. He said this contract is a heavenly contract. చూడండి, ఈ యొక్క అంగీకార పత్రం అనేది మరి పరలోక సంబంధంగా అయినదిగా ఉంటున్నది. It's not a membership contract. ఇది సంఘంలో మరి సభ్యత్వాల గురించిన అంగీకార పత్రం కాదు. I want to tell you something today. ఈ రోజు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. Your reward is not according to the number of members you have in the church. నీ సంఘంలో ఎంతమంది సంఖ్య ఉన్నారో దాని విషయమై దేవుడు మీకు బహుమానం ఇవ్వడు, కానీ But your reward is according to how many of those members you can train to enter heaven. అయితే నీ సంఘంలో ఉన్నవారు ఎంతమంది పరలోక రాజ్యానికి చేర్చడానికి తగిన తర్ఫీదును ఇస్తావో వారి నిమిత్తమై నీకు బహుమానం ఇవ్వబడుతుంది. He said it does not appreciate the work of membership. చూడండి, ఆయన సంఘంలో కేవలం సభ్యత్వాన్ని లక్ష్య పెట్టి దానికి తగిన బహుమానం ఇచ్చేవాడు కాదు. He said, why did you change the contract he gave to you? దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన పనిని మరి యొక్క పని యొక్క తీర్మానం ఉద్దేశం ఎందుకు మార్చివేసి ఉన్నావని. Many of them, if they tell the member the truth, the member will not stay and will go away. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే సంఘాల్లో సత్యాన్ని బోధించినట్లయితే సంఘంలో అనేక మంది వైదొలుగుతారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. He said, if they stay in sin and go away from the church, what is the difference? చూడండి, పాపము కలిగి ఉండి సంఘం నుంచి వారు దూరం అయిపోతే ఏంటి వ్యత్యాసం? He said, if he burns your work with fire, if he burns your work with fire, చూడండి, నీ యొక్క పని అగ్ని చేత దహించబడినప్పుడు he may not pass the test. ఆ యొక్క పరీక్షలో నీవు మరి ఉత్తీర్ణుడు కాలేవు. I pray that this will not be your portion in Jesus' name. ఈ దినమందు మీకు ఆ రీతిగా జరగకూడదని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. He said, in the church in India today, మరి ఈ దినాల్లో భారతదేశంలో ఉన్న సంఘాల గురించిన విషయము, there is no message for the soul. చూడండి, రక్షణ గురించిన ఆత్మకు సంబంధించిన వాక్యం అనేది లేదు. But there is message for the flesh. శరీర సంబంధమైన ఆహారం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము కనబడడం లేదు. He said his contract is a spiritual contract. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చిన అంగీకార పత్రము పని ఏమిటంటే మరి ఆత్మ సంబంధమైనది. This was why he asked Peter 3 times. మరి ఇందు కారణము చేతనే దేవుడు పేతురుని 3 సార్లు అడిగాడు, If you love me, నీవు నన్ను ప్రేమించినట్లయితే feed my flock. నా యొక్క గొర్రెలను మేపు. If you love me, నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే feed my sheep. నా గొర్రెలను మేపు. If you love me, నీవు నన్ను ప్రేమిస్తున్నది నిజమైతే feed my flock. నా యొక్క గొర్రెలను మేపు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Because Peter promised me he will feed my flock. ఎందుకంటే పేతురు ఆ యొక్క గొర్రెలను మేపుతానని మరి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి I set up the church with him. అతని పైన దేవుడు సంఘాన్ని నిర్మించి ఉన్నాడు. And it is the same contract I have given you. మరి దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క పని కూడా ఇదే కదా. But you are not feeding them. అయితే మీరు గొర్రెలను సరిగా మేపడం లేదు. Why did you break my contract? మీరు ఎందుకు ఆ యొక్క మరి అంగీకారాన్ని తృణీకరించి ఉన్నారు? That is why I left the church. అందుకే నేను సంఘం నుంచి వైదొలిగానని దేవుడు అంటున్నాడు. But there is good news for you this morning. అయితే ఈ ఉదయకాల సమయమందు మీ నిమిత్తం ఒక మంచి శుభవార్త ఉంది. Jesus wants to visit India again. దేవుడు భారతదేశాన్ని మరొకసారి దర్శించాలని కోరుకుంటున్నాడు. He said he's ready to enter into a new contract with you. మరి దేవుడు మరొక అంగీకార పత్రమును మీతో దృఢీకరించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. If you are willing to obey the terms of the contract. చూడండి, మీరు దేవుడికి విధేయులైనట్లయితే ఈ పనిని మీకు దేవుడు అప్పగిస్తాడు. He said you should not look for bishop. చూడండి, బిషపులు మీరు వెతకూడదు, కానీ Don't look for big names. పెద్ద పెద్ద మనుషులు, పేరు మోసిన మనుషులు వెతకూడదు. That there were big people before he chose Moses. అయితే ఆ యొక్క మోసేని ఎన్నిక చేసుకోకముందు అనేకమైన పెద్దవారు ఉన్నారు. Even Moses' brother was better than him physically. మరి శరీర సంబంధంలో ఆలోచించినట్లయితే మోసే సొంత సహోదరుడు మోసే కంటే కూడా ప్రజ్ఞావంతుడే. But he gave Moses the mandate.
అయితే దేవుడు మాత్రం తన పనిని మోషేకి మాత్రం అప్పగించాడు. He said he can do it with you. ఆయన అంటున్నాడు నీతో నేను పని చేయిస్తానని. He said don't mind how much is in your pocket. ఆయన అంటున్నాడు నీ జోబులో ఎంత ఉందో నువ్వు ఆలోచించొద్దు. Don't mind what you know. నీకు ఎంత తెలుసో మరి దాని గురించి నువ్వు చింతపడద్దు. To remove these gods is not physical power. చూడండి ఈ లోక సంబంధమైన దేవుని తొలగించడం అనేది శరీర సంబంధమైన శక్తితో కలిగే పని కాదు. It is a spiritual thing. అది ఆత్మ సంబంధమైనది. And the things of the spirit is not written in the forehead. మరి ఆత్మ సంబంధమైన క్రియలు అనేవి నుదుటిపైన రాసినవి కాదు. If they are preaching so many things in the church today, ఈ దినమందు సంఘంలో అనేకమైనవి బోధిస్తూ ఉన్నారు. they are not preaching abstinence from sin. అయితే పాపము నుంచి ఏ రీతిగా మనము వైదొలగాలో దాని గురించిన విషయంలో బోధించడం లేదు. Sin will be committed in the church. సంఘంలోనే పాపము జరుగుతూ ఉంది. They will say, we pardon you. We pardon you. వాళ్ళంటారు మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము. Remain in the church. మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము కనుక మీరు సంఘంలో మిగిలి ఉండదని పాపం చేస్తున్న వారితో చెబుతూ ఉన్నారు. Because they want membership. ఎందుకంటే వారికి సభ్యులు కావాలి కాబట్టి. He said, this is the quarrel he had with the Pharisees. చూడండి ఇది ఆత్మ సంబంధమైన పోరాటమై ఉంటున్నది. He said, you remember my word? I said, woe unto you, for ye teach doctrine of men. ఎవరైతే శరీర సంబంధమైన మనుషులతో కూడిన సిద్ధాంతాన్ని బోధిస్తారో వారికి శ్రమ అని దేవుడు చెబుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. God's doctrine is greater than cultural doctrine. సాంప్రదాయంతో కూడిన సిద్ధాంతం కంటే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సిద్ధాంతం అనేది చాలా గొప్పది. God's word is greater than the tradition of the people. మనుషుల యొక్క సాంప్రదాయాల కంటే కూడా దేవుడు ఇచ్చిన పని ఆ యొక్క ప్రక్రియ కార్యం అనేది చాలా గొప్పది. If the tradition of the people is against God's word must stand sure. చూడండి శరీర సంబంధమైన సాంప్రదాయాలను వారి వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యమే ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. In verse 13, he said, in that day the virgins and the young men shall faint. చూడండి 13వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దినాల్లో మరి కన్యకలైన వారు యవనస్తులు వారు అలసిపోతారని వాక్యం చెబుతూ ఉంది. Let us say the truth. Are they not fainting? చూడండి మనం నిజాన్ని మాట్లాడుకుందాం. నిజంగా యవనస్తులు కన్యకలు ఇప్పుడు సమస్యలు లేదా అలసిపోవడం లేదా? All those people you showed love, remain in the church. You showed love, remain in the church. Have they not left the church by themselves? చూడండి సంఘములో ప్రేమ చూపిస్తున్నప్పటికీ కూడా సంఘములో ఉన్న యవనస్తులు ఎవరాండు మరి సంఘాన్ని విడిచిపోవడం లేదా? Only small problem like this, they will leave the church. చూడండి ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు వెంటనే వారు విసుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. Only small temptation like this, they will leave the church. వారికి ఒక చిన్న శోధన వస్తే చాలు ఆ శోధన గెలవలేక సంఘం నుంచి విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు. This is because they lack the word that would have kept them in the church. మరి వారిలో దేవుని వాక్యం లేదు కనుక వారు సంఘంలో నిలబడలేకపోతున్నారు. They are not interested in God. వారు దేవునిలో ఆశ కలిగిన వారు కాదు కనుక. They struggle in sin. ఈ పాపంలో ఉన్న పోరాటాన్ని మనం చూసినట్లయితే Yes, they are in the church. మన సంఘంలో ఉన్నారు వాస్తవమే. The power of the word is not there to deliver them. వారిని ఆ పాపం నుంచి విడుదల చేయడానికి దేవుని వాక్యము శక్తి వారిలో పనిచేయడం లేదు. You hardly see people coming to God and say, oh God, I want you. చూడండి దేవా నీవు నాకు కావాలి అని చెప్పి దేవుని సంఘానికి వచ్చే వారు చాలా తక్కువ. In Psalm 42. కీర్తనలు 42వ అధ్యాయం మనం I'll చూసినట్లయితే read for you. ఈ నిమిత్తమై ఈ వాక్యాన్ని నేను చదువుతాను 1 నుండి 4 వచనాల వరకు. Psalms 42. కీర్తనలు 42వ అధ్యాయం I read from verse 1. 1వ వచనం నుంచి నేను చదువుతాను. And as the heart panted after the water brooks, so panted my soul after thee, O God. దుప్పికి వారు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. My
My soul thirsted for God, for the living God. When shall I come and appear before God? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, జీవగల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చుదును, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదును. My tears have been my meat day and night, while they continually say unto me, where is thy God? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీళ్లు నా అన్నపానములయ్యను. When I remember these things, I pour out my soul in me, for I have gone with the multitude. I went with them to the house of God, with the voice of joy and praise, with multitude that kept holy day. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. This is what God is referring us to today. ఈ దినమందు దేవుడు ఈ వాక్యాన్ని మన నిమిత్తమై సూచిస్తూ ఉన్నారు. He's talking about this sincere man looking for God. ఇక్కడ దేవుని నిమిత్తమై వెతుకుతున్న ఒక మంచి వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. He said the way somebody needs to drink water, if you need water, anything you see, you can even drink dirty water because you are thirsty. He said that is how he wants you to look for him. చూడండి, ఒక దుప్పి నీటి కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో మనం కూడా నీటి కోసం ఆశపడతాం. తీయనైన నీళ్లు తాగడానికి మనం ఏ రీతికి ఇష్టపడతామో ఆ రీతిగా మరి ఈ యొక్క దైవజనుడు దేవుని చూడాలని ఆయన ప్రాణము ఆశపడుతుందని వాక్యం రాయబడుతూ ఉంది. Look at the psalmist here crying day and night, asking when God will come to his rescue. చూడండి, ఈ కీర్తనకారుడు రాత్రి పగలు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనబడాలని ఆశ కలిగిన వాడై. Praise the Lord. దేవునికి స్తోత్రం. He said that when people are not interested in looking for me, what will I do? ఆయన అంటున్నాడు, నా దగ్గరికి రావడానికి మనుషులకు ఇష్టం రాకపోతే నేను ఏమి చేయగలనని. He wants you to ask him. He wants you to cry to him. He wants you to fight to receive him. చూడండి, ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే మీరు ఆయన కొరకు కన్నీరు కార్చాలి, మీరు ఆయన కొరకు ఆశపడాలి, మీరు ఆయనకు కనబడాలని మీరు కోరుకోవాలని. He says he's not interested in the death of any man. అయితే ఆ యొక్క శరీర సంబంధమైన మనసును ఆయన తృణీకరిస్తూ ఉన్నాడు. He said, I looked for a man to stand for Israel. ఇశ్రాయేలు నిమిత్తమై నిలబడగలిగిన ఒక వ్యక్తిని దేవుడు వెతికినట్లుగా చూస్తూ ఉన్నాం. And I found none. అయితే నేను ఎవరిని కనుగొనలేకపోయానని దేవుడు చెబుతూ ఉన్నాడు. He said the same is happening to my people in India. భారతదేశంలో ఈ దినాల్లో కూడా అదే జరుగుతా ఉంది. దేవుడి ప్రజల నిమిత్తమై ఎవరినో కనుక్కోవాలని దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. I need men that will stand in righteousness. నీతిలో నిలబడగలిగిన వ్యక్తులు నాకు కావాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. I need men that will stand in holiness. ఎవరైతే పరిశుద్ధతలో నిలబడగలుగుతారో అటువంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. Who can preach the truth to these people I bought with my precious blood? నా ప్రశస్తమైన రక్తము చేత ఎవరినైతే నేను విమోచించానో ఈ ప్రజలకు సత్యముతో కూడిన దేవుని వాక్యాన్ని బోధించగలిగిన వ్యక్తులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. He said many of my pastors do not even know why I saved them. అయితే దైవజనుల్లో సైతం అనేక మంది దైవజనులకు వారిని ఎందుకు రక్షించాలనే ఆ యొక్క ఉద్దేశము వారు ఎరగని పరిస్థితిలో ఉన్నాడని దేవుడు అంటున్నాడు. And he's referring you to Luke chapter 1. ఆయన ఇద్దరు మంది లూకా సువార్త 1వ అధ్యాయం చూడాలని మనం తెలియజేస్తూ ఉన్నారు. Verse 74 and 75. 74, 75 వచనాలు. Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయము Verse 74 and 75. 74 మరియు 75 వచనాలు. That he would grant unto us that we, being delivered out of the hand of our enemy, might serve him without fear. Luke chapter 1 verse 74. ప్రభువైన
ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకు ఒక రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించు రక్షణ కలుగజేశాను. He said he delivered you from the hands of Satan. చూడండి, దేవుడు అంటున్నాడు ఆయన సాతాను చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించాడని. So that you will serve him without fear. అప్పుడు మీరు దేవుణ్ణి భయం లేకుండా సేవించగలుగుతారని. And in verse 75 he said, in holiness and righteousness before him all the days of our lives. చూడండి, మన దినముల అన్నిటిలో కూడా పరిశుద్ధతతోను నీతితోను ఆయన మనల్ని సేవించగలమని. He said you should check yourself. చూడండి, దేవుడి మాట చెబుతుంది మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. You belong to another religion before. ఇంతకు ముందు మీరు వేరే మతానికి చెందిన వ్యక్తులు కావచ్చు. But he selected you out. అయితే ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకొని ఉన్నాడు. He did a circumstance to call you out of that place. ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి ఆయన కార్యము చేసి ఉన్నాడు. He said your brothers and your sisters that are still in the bondage, they are still there, but he saved you from that bondage. అయితే ఆయన అంటున్నాడు, నీ యొక్క సహోదరులు ఇంకా ఆ యొక్క బంధకాల్లో ఉన్నారు కనుక వారిని విడిపించమని దేవుడు అడుగుతూ ఉన్నారు. He's asking, why did you go back to the same bondage of Satan? అయితే నీవు ఎందుకు ఇంతకు ముందు ఉన్న బంధకాల్లోకి తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. He's asking, he said, do you remember how you became a Christian? ఆయన అడుగుతున్నాడు, నువ్వు క్రైస్తవుడిగా ఏ రీతిగా మారావో నీకు జ్ఞాపకం ఉందా? This opportunity gave to you. He said there are many that did not have it. చూడండి, దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప అవకాశము అనేకమైన ప్రజలకు లేదని దేవుడు చెబుతూ ఉన్నాడు. But the very reason why he has saved you. అయితే దేవుడు నిన్ను రక్షించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. He said you do not know it. అయితే ఆ కారణం నువ్వు గ్రహింపలేకున్నావు. He said you are not doing it. నీవు ఆ పని చేయలేకున్నావు. May God help us in Jesus' name. యేసు నామములో దేవుడు మనల్ని కనికరించును గాక. Many are in hell. చాలా మంది నరకంలో ఉన్నారు. He loves you so much. That is why he saved you from that road to hell. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక నరకానికి పోయే మార్గం నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి ఉన్నాడు. He said without this holy life he wants you to serve him with, you can never see him. చూడండి, దేవుడు పరిశుద్ధతని నీకు నేర్పించింది ఎందుకంటే నీవు పరిశుద్ధమైన జీవితం చేస్తూ పాపంలోకి తిరిగి నువ్వు వెళ్ళకూడదని దేవుడు నీకు బోధించి ఉన్నాడు. He said follow peace with all men and holiness, without which no man shall see the Lord. ఆయన ఏం చెప్తున్నాడో సత్యమైతే సమస్త జనులతో మీరు సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరని. In 1 Peter chapter 1 verse 16 he said he who has called you is holy, so be ye holy, for I am holy. దేవుని వాక్యం 1 పేతురు 1:18 చెప్పబడిన ప్రకారం మనం చూసినట్లయితే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. Some pastors say nobody can be holy. అయితే కొంతమంది దేవజనులు ఏం బోధిస్తారంటే ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేదని. God said అయితే దేవుడు అంటున్నాడండి that my son Zechariah నా కుమారుడైన జకరియా and his wife Elizabeth, ఆయన భార్య అయిన ఎలిజబెత్ they are righteous, వారు నీతిమంతులని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. walking in my vineyard. నా యొక్క ఆ యొక్క పొలంలో వారు పనిచేస్తున్న వారు నీతిమంతులని దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. The Bible says పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, God spoke దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు by his holy prophets in the old. ఆ యొక్క దేవుని ప్రవక్త ద్వారా ఆయన పలికిన మాటలు. So if the prophets can be holy, చూడండి, ప్రవక్తలు పరిశుద్ధులుగా జీవించడం సాధ్యమైనట్లయితే, if Zechariah can be holy, జకరియా మరి పరిశుద్ధులుగా జీవించగలగడం సాధ్యమైతే, why can't you be holy? మరి నీవెందుకు పరిశుద్ధంగా జీవించలేవు? How can God ask you to do what you cannot do? నీవు చేయలేని దేవుడు ఎందుకు చేయమని బలవంతం చేస్తాడు కదా. When he called Abraham, దేవుడు అబ్రహామును ఎందుకు పిలిచాడు? Abraham started following.
ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహాము దేవుడు వెంబడించడం ఆరంభించాడు. He was dealing with Abraham. ఆయన అబ్రహాముతో పని చేస్తూ ఉన్నప్పుడు But Abraham was looking for a child. అయితే అబ్రహాము సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. And he told Abraham, I will give you. దేవుడు అంటున్నాడు, నేను నీకు నిశ్చయంగా సంతానం ఇస్తానని. Sarah's body was doing how jiggy jiggy. అయితే సారా మాత్రం గొడుగుతూ సనుగుతూ కనబడింది. Sarah said, I will give you my maid to marry so that we can give birth to this child God is talking about. అయితే సారా ఏమంటుందంటే, నాకున్న దాసులు నీకు ఇస్తాను కనుక వారి ద్వారా నువ్వు సంతానము పొందవచ్చని అబ్రహాముతో కలుగుతూ ఉంది. Abraham agreed. అబ్రహాము కూడా దాన్ని అంగీకరించాడు. They gave birth to Ishmael. వారు ఇస్మాయిలుకు వారు జన్మించినట్లుగా చూస్తున్నారు. And God came to Abraham అప్పుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తూ ఉన్నాడు. and said, walk before me నీవు నా ముందు నడువు, and be perfect. ఆయన మార్గంలో నీవు సంపూర్ణంగా కనబడాలి. Imperfection will spoil your work. చూడు, సంపూర్ణత లేకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క పని మరి సఫలం కాదు. Unholiness will spoil your work. పరిశుద్ధత లేకపోతే దేవుని పని విఫలం అవుతుంది. Unrighteousness will spoil your work. అవినీతి దేవుని కార్యాన్ని విఫలం చేస్తుంది. As I am talking now, ఈ దినమందు నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రకారము there are people who are saying, అనేకమైన ప్రజలు ఈ రీతిగా చెబుతూ ఉన్నారు, I preach holiness. నేను పరిశుద్ధతను బోధిస్తూ ఉన్నాను, I'm a righteous man of God. నేను దేవునిలో నీతిమంతుడిగా ఉన్నాను. Holiness is not defined by man. చూడండి, పరిశుద్ధత అనేది మనుషుడు కోరుకునే విధానం కాదు. అని Holiness is defined by this. ఈ యొక్క పరిశుద్ధత అనేది దేవుడు నిర్ణయించినది. Should I define holiness to you? చూడండి, మీకు పరిశుద్ధతకు నిర్వచనం నేను మీకు తెలియజేయాలా? Holiness is complete obedience to the word of God. చూడండి, పరిశుద్ధత అనే దానికి నిర్వచనం ఏమిటంటే దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత చూడటమే. Anything that is here ఇక్కడ వాక్యంలో ఉన్న సమస్తమును కూడా in this holy Bible, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవి, and you don't do it, నీవు వాటిలో దేని చేయకపోయినప్పటికీ you కూడా are unholy. నీవు పరిశుద్ధులకు కాదు. You must do all that is here. ఈ గ్రంథంలో రాయబడిన వాక్యం అన్నిటి ప్రకారం మనం చేయాలి. When God deals with man, ఎప్పుడైతే మనుషులతో దేవుడు వ్యవహరిస్తాడో He deals with all. ఆయన అందరితో వ్యవహరిస్తాడు. See all the scriptures for forgiveness. చూడండి, క్షమాపణ గురించి అన్ని వాక్యాలు మనం ధ్యానించినట్లయితే John chapter 1 verse 9. యోహాను సువార్త 1వ First John chapter 1 verse 9. మొదటి యోహాను 9వ If you confess your sins to me, ఎప్పుడైతే మీ పాపములను మీరు అంగీకరించి ఒప్పుకుంటారో, I am faithful and just నేను నమ్మదగిన వాడిని కనుక to forgive you all your sins నీ యొక్క సమస్త పాపముల నుంచి నేను క్షమిస్తానని దేవుడు అంటున్నాడు. and to cleanse you from all unrighteousness. నీలో ఉన్న అవినీతి అంతటినీ కూడా దేవుడు క్షమిస్తాడని వాక్యం చెప్పబడుతూ ఉంది. God does not deal with passion. చూడండి, దేవుడు ఒత్తిడితో మరి పనిచేసేవాడు కాదు. In the day of judgment, ఎప్పుడైతే న్యాయ తీర్పు దినం వస్తుందో, there is no scale to say, okay, this pastor tried 95% enter heaven. చూడండి, ఈ యొక్క సేవకుడు 95 మందిని తరపిదిచ్చాడు కాబట్టి అతను లోపలికి రావాలి అని ఆ రీతిగా కొలిచే త్రాసు అక్కడ ఉండదు. It must be exactly 100%. అది 100%. Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. God is the God of 100%. చూడండి, దేవుడు 100% అంటే సంపూర్ణతకు సూచనగా ఉంటున్నాడు. May God help us in Jesus' name. దేవుడి యేసు ప్రభు పేరులో దేవుడు మనకి కనికరాన్ని చూపించును గాక. God is asking you to come to Him as the psalmist came to Him crying to be helped. చూడండి, దేవుడు ప్రజలందరూ కూడా ఆయన వద్దకు రావాలని కోరుకుంటున్నాడు. ఏ రీతిగా కీర్తనకారుడు మరి కన్నీటితో మరి దేవుడి వద్దకు వస్తున్నాడు, ఆ రీతిగా ప్రజలందరూ కూడా దేవుడి వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. Now people are asking you, where is your God? ఇప్పుడు మనుషులు అంటున్నారు, నీ దేవుడు ఏమయ్యాడని. Are you able to show them the God? వారికి దేవుడు చూపించగలవా? Because you are quarreling with the same God. You are fighting with the same God. ఎందుకంటే అదే దేవుడితో నువ్వు పోరాటం చేస్తున్నావు కనుక. You must come back to God for that your God to come back to you. చూడండి, నీవు దేవుని వద్దకు వెళ్ళినట్లయితే ఆయన నీ వద్దకు వస్తాడు. This
famine is not the word of bread or water, చూడండి, ఈ యొక్క క్షామం అన్నది అన్నపానముల గురించిన క్షామము కాదు, but of hearing the word of God. దేవుని వాక్యము వినకపోవుట అనే క్షామం అయి ఉన్నది. Which means it is from the church people are going to hell now. దాని అర్థం ఏమిటంటే సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారని. The people in the church and the people in the society all together do not have access to God. చూడండి, సంఘంలో ఉన్న మనుషులు, సమాజంలో ఉన్న మనుషులు ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు. And because you don't know the truth, you will remain in bondage of hell. నీకు సత్యము గురించిన అవగాహన లేదు కనుక నీవు ఆ బంధకములోనే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఉన్నది. Jesus said, "Ye shall know the truth, and the truth shall set you free." దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, నీ సత్యము నీకు స్వతంత్రునిగా చేస్తుందని. In Isaiah chapter 59, యెషయా గ్రంథము 59వ వచనం మనం చూసినట్లయితే another man cried. అక్కడ మరొక దైవజనుడు కన్నీరు కారుస్తున్నట్టుగా మనం చూడగలము. యెషయా 59వ అధ్యాయం. Isaiah chapter 59. God sent a message to Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజల వారికి ఒక వర్తమానాన్ని పంపించి ఉన్నాడు. And he told them the reason why you are suffering. ఆయన వారు ఎందుకు మరి కష్టపడుతున్నారో దాని గురించి వారికి తెలియజేస్తున్నాడు. It's because I am separated from you. ఎందుకంటే మీ నుంచి దేవుడు మరి తొలగిపోయాడు కనుక ఈ శ్రమలకు కారణమైందని దేవుడు. Why was he separated from the people? ఎందుకు ఆయన దేవుడు ప్రజల నుంచి విడిపోయాడు? Because they have sinned. ఎందుకంటే వారు పాపం చేశారు కనుక. Look it in Isaiah chapter 59, starting from verse 1. 59వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, He said, "Behold, the Lord's hand is not shortened that he cannot save, neither is ear heavy that he cannot hear." రక్షింపడానికి ఉండినట్లు యెహోవా హస్తము కృషి కాలేదు, వినలేక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. They have prayed and prayed and cried and cried and prayed and prayed, nothing happened. వారు అత్యధికంగా ప్రార్థన చేశారు, అత్యధికంగా కన్నీరు కాచారు, కానీ ఏమీ కూడా జరగలేదు. And God sent prophet Isaiah to them to tell them the reason why the prayers are not answered. వారు ఆ రీతిగా ప్రార్థిస్తున్నప్పటికీ కూడా వారి ప్రార్థనకు జవాబు రాకపోవడం చూసి దేవుడు తన ప్రవక్తను పంపి ఎందుకు వారి ప్రార్థనకు జవాబు రాలేదో వారికి Look at the reason in verse 2. 2వ వచనంలో మనం ఆ వచనాన్ని చూడగలము. He said, "But your iniquities have separated between you and your God, and your sins have hid his face from you, that he will not hear." మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాడు కనుక ఆయన ఆలకింపుకున్నాడు. Exactly the same message God is sending to India today. ఈ దినమందు భారతదేశానికి కూడా మరి నిశ్చయంగా ఇటువంటి ఉపదేశాన్ని దేవుడు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. I believe we have living witnesses here. చూడండి, ఇక్కడ నిజమైన సాక్ష్యాలు ఉన్నాయని నమ్ముతున్నా. Who can tell me today that we have actually prayed? చూడండి, మేము ఎంతమంది చెప్పగలరు మేము నిజంగానే ప్రార్థన చేస్తూ ఉన్నామని? We have actually prayed. మేము చాలా ధైర్యవంతులు అని ఎంతమంది చెప్పగలరు? We have cried. మేము ఎంతగానో కన్నీరు విడుస్తున్నామని ఎంతమంది చెప్పగలరు? Yet other gods are still suppressing us. అయినప్పటికీ కూడా ఇతర దేవుళ్ళు మమ్మల్ని అనగదొక్కుతూ ఉన్నారని ఎంతమంది చెప్పగలరు? God said it is because of sin. దేవుడు చెబుతున్నాడు దానికి కారణం ఏమిటంటే పాపం అని. God said it is because of sin. దేవుడు చెబుతున్నాడు దీనికి కారణం ఏమిటంటే పాపము. And he mentioned some of the sin. మరి ఆయన పాపముల గురించిన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. In verse 3 he said, "For your hands are defiled with blood, and your fingers with iniquity. Your lips have spoken lies. Your tongue hath muttered perverseness." 3వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. When these people heard this word, ఎప్పుడైతే ఈ ప్రజలు దీని వాక్యమును విని ఉన్నారో they mourned. వారు మరి కన్నీరు విడిచారు, They mourned. వారు అంగలార్చారు. Look at it in verse 11. 11వ వచనంలో మనం చూసినట్లయితే, He said, "We roar all like this,
and none saw like those. We look for judgment, but there is none for salvation. But it is far off from us. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గొప్పల వలె దుర్గవరము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొని ఉన్నాము కానీ అది లభించలేదు. రక్షణ కొరకు కాచుకొని ఉన్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది. For our transgressions are multiplied before thee, and our sins testify against us. For our transgressions are with us, and as for our iniquity, we know them. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. Let us tell ourselves the truth today. చూడండి, ఈ దినమందు మనల్ని కూర్చిన సత్యము మనమే పలకాలి. Do we not know these things? ఈ విషయాలు మనకు తెలియదా? Check yourself. మనల్ని పరీక్షించుకుందాం. Check your hearts. మన హృదయాన్ని పరీక్షించుకుందాం. Do we not know these things? ఈ విషయాలని మనకు తెలియదా? Look at the Israelites confessing. చూడండి, ఇశ్రాయేలు వారు ఏ రీతిగా ఒప్పుకోలు చేస్తున్నారు. To what God told Isaiah to come and tell them. మరి యెషయా మరి ప్రజలకు ఏమి తెలియజేయమన్నాడు, దాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. There must be confession before repentance. చూడండి, ఆ యొక్క వాక్యం విన్నప్పుడు వాళ్ళు అంగీకారం ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. Look at verse 13. అది కూడా వచ్చిన మనం చూసినట్లయితే, He said, in transgressing and lying against the Lord, and departing away from our God, speaking oppression and revolt, conceiving and uttering from the heart words of falsehood. తిరుగుబాటు చేయటయు, యెహోవాను విసర్జించటయు, మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యం మాటలు పలుకుటయు, ఇదియే కదా మా వలన జరుగుచున్నవి. And judgment was turned away backwards, and justice standeth afar off. For truth is falling in the street, and iniquity cannot, and equity cannot enter. న్యాయమునకు ఆటంకం కలుగుతున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేలదు. Where there is supposed to be truth, even in the church, where truth is supposed to reign, is not reigning anymore. చూడండి, వాస్తవానికి సత్యం అనేది ఎక్కడ ఉండాలి, మరి నిజానికి సంఘంలో చూసినప్పుడు కూడా సత్యం ఎక్కడ కనబడతా ఉంది, సత్యం కనుమరుగైపోయింది. Who can remind me what Apostle Paul told Timothy the church is? చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి సంఘమును గురించిన ఏమి తెలియజేశాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, What did he tell Timothy? ఆయన తిమోతికి ఏం చెప్పాడు, ఎవరైనా చెప్పగలరా? You remember? మీకు తెలుసా? మరి తిమోతికి అపోస్తలుడైన పౌలు సంఘము గురించి చెప్పిన సంగతి. Who remember what Paul said the church is? సంఘము గురించిన విధి మరి అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే తెలిసి చెప్పండి. He told him that the church is the pillar and the ground of truth. చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే సత్యం, సంఘం అనేది సత్యానికి నీతికి మరి స్తంభమై ఉన్నది, పునాది ఉన్నది అని. So if the truth is not in the church, where can you find it? ఒకవేళ సంఘములో సత్యం కనుమరుగైపోతే మరి ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ దొరుకుతుంది? Hallelujah. హల్లెలూయా. The Lord is talking to somebody this morning. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎవరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. Look at verse 15. 15వ వచనం మనం చూసినట్లయితే, Verse 15. 15వ వచనం, సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించువాడు, He said here, truth faileth, and he that departed from evil maketh himself pray, and the Lord saw it, and it displeased him that there was no judgment. సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. I tell you today, ఈ రోజు మీతో నేను ఈ రీతిగా మాట్లాడుతున్నాను. that if you stand up and say, I stand for God, ఈ దినమందు ఎవరైనా నిలబడి నేను దేవుడి కొరకు నిలబడుతున్నానని చెప్పగలిగినట్లయితే, I stand for holiness, నేను పరిశుద్ధత కోసం నిలబడుతున్నానని చెప్పగలిగినట్లయితే, I refuse this lie in the church, సంఘములో అబద్ధాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పగలిగినట్లయితే, they will come against you.
come against you. వారందరూ ఆ రీతిగా చెప్పినట్లయితే వారు నిన్ను వ్యతిరేకిస్తారు, నీతో తిరుగుబాటు చేస్తారు, They will fight you. వారు నీతో పోరాడతారు. Why? Because ఎందుకంటే you want to stand in the truth. నీవు సత్యములో నడవాలనుకుంటున్నావు కాబట్టి. He that departed from evil maketh himself praise. So people are afraid to go to the truth. చూడండి, సత్యము కొరకు నిలబడడానికి మనుషులు భయపడుతున్నారు, ఎందుకంటే సత్యం కొరకు నిలబడినప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి. Look at verse 16. 16వ వచనంలో మనం చూడగలము. And he saw that there was no man, and wondered that there was no intercessor. Therefore his hand brought salvation unto him, and his righteousness it sustained him. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. God is looking for a man చూడండి, దేవుడు ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నాడు? that will stand in the gap, ఆ యొక్క మధ్యలో మధ్యవర్తిగా నిలబడడానికి, that will intercede for this land. ఈ యొక్క భూమి నిమిత్తమై, ప్రజల నిమిత్తమై మరి విజ్ఞాపన చేయడానికి మధ్యవర్తి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. But he said he knows your life. He knows your life. అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఆయనకు బాగా తెలుసని. Every evil you do, నీవు చేస్తున్న ప్రతి పాపం ఆయనకు తెలుసు. he said you know them. ఆయన అంటున్నాడు ఆయన తెలుసని. But your deliverance is far from you. అయితే విడుదల అనేది నీకు చాలా దూరంగా ఉంది. Because those around you do not want God. ఎందుకంటే నీతో ఉన్నవారు దేవుడిని కోరుకున్నవారు కాదు కాబట్టి. If you want to take God seriously, నీవు నిజంగా దాన్ని నిజంగా సీరియస్ గా తీసుకోవాలంటే, they don't want it. నీకు అది కావాలన్నట్లయితే They will ask you why. వారు అడుగుతారు, ఎందుకు అని అడుగుతారు. They will tell you to follow the tradition. వారు ఏమంటారంటే సాంప్రదాయాలను అనుసరిస్తామని అంటారు. They are saying to God, leave us alone. వారు దేవుడితో ఏమంటున్నారంటే మమ్మల్ని విడిచిపెట్టుకోమని. God has decided to deal with you by himself. చూడండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాడు. As he dealt with them in the time of spiritual famine. చూడండి, ఆత్మ సంబంధమైన కరువు దినాల్లో ఏమి జరిగిందో ఆ రీతిగానే దేవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. God is ready to come back to you. అయితే దేవుడు నీ వద్దకు తిరిగి రావాలని ఇష్టపడుతున్నాడు. If you are ready to come back to him. నిజంగా నీవు ఆయన వైపు తిరగాలని ఆశ కలిగిన వాడైతే, He is doing it by himself now. ఇప్పుడు ఆయనంతకే చేస్తూ ఉన్నాడు. He will revive India in Jesus' name. యేసు నామములో నీవు భారతదేశంలో ఉజ్జీవాన్ని తెచ్చుదువుగాక. He will revive the church in India in Jesus' name. యేసు నామములో భారతదేశంలో ఉన్న సంఘానికి నీవు ఉజ్జీవం తెచ్చుదువుగాక. Righteousness will take over this nation. ఈ యొక్క దేశంపైకి నీతి కుమరించబడునుగాక. There will be days where Christians will enter government. చూడండి, ఆ దినాల్లో మరి క్రైస్తవులు కూడా ప్రభుత్వంలోనికి మరి వారు వెళ్తారు. There will be days where the law will change to favor Christianity. చూడండి, దేవుని క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండేవారు లేని పరిస్థితులు మనం చూస్తాం. May God help us in Jesus. దేవుడు మనకి సహాయం చేయనుగాక క్రీస్తు నామములో. May God help us in Jesus' name. యేసు నామములో దేవుడు మన పైన కనికరం చూపునుగాక. You remember the story in Ezekiel 37? యేసుకేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఉన్న ఆ కథను మీకు తెలుసా? When he was asking, saying, can these bones come alive again? ఈ ఎండి ఎముకలు జీవం పొందుకోలేవా అని ఆయన మాట్లాడినప్పుడు, And Ezekiel said, thou knowest. ఆ యేసుకేలు ఏమని చెప్తున్నానంటే, మరి నీకే తెలుసు దేవా అని దేవుడితో మాట్లాడుతున్నాడు. The church is dry. సంఘం అనేది ఎండిపోయిన పరిస్థితిలో ఉంటున్నది. And these dry bones shall rise again. అయితే ఈ ఎముకలు జీవం పొందుకొని తిరిగి నిలబడలేవా? Did the dry bone rise in the time of Ezekiel? చూడండి, ఆ యొక్క దినాల్లో మరి యేసుకేలు రూపంలో నిలబడి Did it rise? వాళ్ళు నిలబడలేదా? ఆ ఎముకలు జీవం కలిగి నిలబడలేదా? Hallelujah. హల్లెలూయా. You remember the story, Ezekiel with God? యేసుకేలుతో దేవుడు చేసిన కార్యం మీకు జ్ఞాపకం ఉన్నదా లేదా? Ezekiel 37. యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయం. About the dry bones in the valley. ఆ యొక్క ఎండిన ఎముకలు కలిగిన లోయలో మనం చూసినప్పుడు Amen. ఆమేన్, Amen. ఆమేన్, Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగుగాక. Since we did not remember this message, I will read it. చూడండి, ఈ వాక్యాన్ని చదవబోతున్నాను, వినండి. Do we remember Ezekiel 37? మీకు అందరికీ యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయంలో సందర్భం మీకు బాగా తెలుసు కదా? Ezekiel chapter 37. 37వ అధ్యాయం. Starting from verse 1.
నుంచి మనం చూసుకుందాం. The Lord of the hand of the Lord was upon me and carried me out in the spirit of the Lord and set me down in the midst of the valley which was full of bones. యెహోవా హస్తం నా మీదికి వచ్చాను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా And caused me to pass by them round about, and behold, there were many, very many in the open valley, and lo, they were very dry. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. And he said unto me, Son of man, can these bones live? And I answered, O Lord God, thou knowest. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియదని నేను అంటిని. Again he said unto me, Prophesy upon these bones, and say unto them, O ye dry bones, hear the word of the Lord. Thus saith the Lord God unto these bones, Behold, I will cause breath to enter into you, and ye shall live. అందుకైన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. And he lay by Sinus, and I will lay by Sinus upon you, and will bring up fresh upon you, and cover you with skin, and put breath in you, and ye shall live, and ye shall know that I am the Lord. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. So I prophesied as I was commanded, and as I prophesied, there was a noise. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడ ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. And behold, a shaking, and the bones came together, bone to his bone. నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. And when I beheld, lo, the sinews and the flesh came up upon them, and the skin covered them above, but there was no breath in them. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. Then said he unto me, Prophesy unto the wind, prophesy, Son of man, and say to the wind, Thus saith the Lord God, Come from the four winds, O breath, and breathe upon these slain that they may live. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. So I prophesied as he commanded me, and the breath came into them, and they lived, and stood up upon their feet, an exceeding great army. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహా సైన్యమై నిలిచిరి. Hallelujah! హల్లెలూయా. The Lord is saying the church is dead. దైవజనుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే, దేవుని సంఘము ఎండిపోయిన స్థితిలో ఉందని. My church is dirty. నా సంఘము ఎండిపోయింది. My church is in sin. నా సంఘము పాపములో ఉంది. The way I commanded Ezekiel to cause the dry bones to rise, I will command another. The church in India shall rise again. ఏ రీతిగా అయితే హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎండిన ఎముకలను జీవము కలిగి నిలబడినట్లుగా దేవుడు చేశాడు, మరొక మారు దేవుడు మాట్లాడాలని ఉన్నాడు. మరి భారతదేశంలో ఉన్న సంఘములన్నీ కూడా జీవం పొందుకున్నట్లుగా ఆయన ప్రవచింపబోతున్నాడు. The bones that rose up in the time of Ezekiel became a mighty army and fought war for Israel. So the church will rise and be a mighty army and fight against the iniquity in the land, because
దేవుడు అంత్య దినముల నిమిత్తమై ఆయన యొక్క ప్రజలను ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. But Jesus, because Jesus is coming soon. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రానే ఉన్నాడు కాబట్టి. And God has turned his satellite now to face India. కాబట్టి దేవుడు ఈ యొక్క భారతదేశాన్ని అంతా కూడా మరొకసారి చూడమని చెబుతూ ఉన్నాడు. And he said this year ఈ సంవత్సరము there will be a great revival. ఈ సంవత్సరము గొప్ప ఉజ్జీవం రగలబోతున్నది. Of the church. సంఘములో ఉజ్జీవం రగలబోతున్నది. Revival of his word. దేవుని వాక్యముతో కూడిన ఉజ్జీవము భారతదేశంలో రగలబోతున్నది ఈ సంవత్సరం. Righteousness will reign in the నీతి church. రగులుతుంది. Holiness will reign in the church. సంఘములో పరిశుద్ధత దేవుని నిమిత్తమై మరి బలపరచబడబోతుంది. Iniquity shall be swept away. పాపం అనేది సంఘముల నుంచి తుడిచివేయబడుతుంది. He said this time it will be different. This time it will be different. చూడండి, ఈ కాలం అనేది వ్యత్యాసంగా ఉంటుంది. I have sent messengers before. నేను ఇంతకు ముందే అనేకమైన మరి సేవకుల్ని పంపి I ఉన్నాను. have sent prophets before. అనేకమైన ప్రవక్తలను నేను పంపి ఉన్నాను. I did it by dream in many of their lives. అనేక మంది జీవితాల్లో కళ్ళ ద్వారా నేను మాట్లాడాను. I made many of the pastor encounter something in order to correct it. చూడండి, దేవుని పని నిమిత్తమై అనేకమైన దైవజనుల్ని దర్శించి వారికి వర్తమానం ఇచ్చానని దేవుడు చెబుతూ ఉన్నాడు. But now I'm coming to do a last work. అయితే ఈ యొక్క అంతిమ కార్యాన్ని చేయడానికి దేవుడు మరొకసారి నేను వస్తూ ఉన్నానని I చెబుతూ am ఉన్నాడు. sending my son to India. నేను భారతదేశానికి నా కుమారుని పంపిస్తూ ఉన్నాను. I am sending Pastor Porika to India. పౌరుని కానబడుతున్న దైవజనుడిని నేను భారతదేశానికి మరొకసారి పంపిస్తున్నానని దేవుడు చెబుతూ He ఉన్నాడు. shall go there to revive my people. భారతదేశంలోని ప్రజల్లో ఉజ్జీవాన్ని రగిలించడానికి ఆ దైవజనుడు పంపబడుతూ He ఉన్నాడు. shall go there to preach my word. దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనుడిని దేవుడు పంపబోతున్నాడు. He said righteousness shall return this time. ఆయన అంటున్నాడు, నీతి తిరిగి మనం పొందుకుంటామని. I will speak more truth about the church when it comes. ఆయన వచ్చినప్పుడు సంఘమును గూర్చిన సత్యమును ఆయన బోధిస్తాడు. I will expose many hidden things about the church when it comes. ఆయన వచ్చినప్పుడు సంఘమును గూర్చిన అనేకమైన సంగతులు ఆయన బోధించబోతున్నాడు. I will tell the church the truth and they cannot deny it. చూడండి, వారు తృణీకరించలేని సంఘాలను గురించిన సత్యమును నేను బోధించబోతున్నానని దైవజనుడు I see a great revival coming to India. భారతదేశంలో గొప్ప ఉజ్జీవం రగిలిపోవడం నేను చూస్తూ ఉన్నా. I see a wonderful revival coming to India. భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన ఉజ్జీవం రగులుకోబోతుందని నేను గమనిస్తూ ఉన్నాను. He said, I give spiritual things to the meek. చూడండి, బలహీనులకు నేను ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. This revival shall not come from one big bishop. చూడండి, ఈ యొక్క ఆత్మీయ ఉద్యమం అనేది ఎవరో బిషప్ దగ్గర నుంచి వచ్చేది కాదు, కానీ It shall not come from one big pastor. ఏదో పెద్ద పెద్ద సేవకులు దైవజనుల నుంచి వచ్చేది కాదు, కానీ He said, as many as will be willing when my son will come. ఎవరైతే దీనులై ఆయన్ని అనుసరించడానికి ఇష్టపడి విధేయత కలిగి ఉంటారో I shall use them mightily. అటువంటి వారు నేను గొప్పగా I వాడుకుంటానని shall దేవుడు use them చెప్తున్నాడు. marvelously. అటువంటి వ్యక్తులను నేను ఆశ్చర్యకరంగా I వాడుకుంటానని shall దేవుడు use them చెప్తున్నాడు. wonderfully. వారిని అద్భుతంగా నేను వాడుకుంటానని దేవుడు I చెప్తున్నాడు. shall pour my spirit upon them. వారిపైన నా ఆత్మను కుమరిస్తానని దేవుడు He తెలియజేస్తున్నాడు. said, the pastor shall dream dreams. చూడండి, ఆ యొక్క సేవకులు దర్శనాలు పొందుకుంటారు. The pastor shall prophesy. ఆ యొక్క సేవకులందరూ కూడా ప్రవచనాలు ఎత్తి ప్రవచిస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. God has promised to revive the church in India. చూడండి, భారతదేశంలో ఉన్న సంఘమును ఉజ్జీవపరచడానికి దేవుడు వాగ్దానాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. He said, by this it will start from the church. ఆయన చెబుతున్నాడు, ఈ కార్యము సంఘములో ఆరంభించబడుతుందని. The church will be cleansed. చూడండి, సంఘము ప్రక్షాళన చేయబడుతుంది. Women will start covering their hair. చూడండి, స్త్రీలందరూ కూడా మరి ముసుగు ధరించడం ఆరంభిస్తారు. Women will remove jewelries. చూడండి, స్త్రీలు వారి బంగారాన్ని విడిచిపెడతారు. Women will stop painting their faces. మరి స్త్రీలు మరి బాహ్య సంబంధమైన అలంకారం చేసుకోవడం మానేస్తారు. Women will stop wearing trousers. చూడండి, స్త్రీలు మరి అశ్లీలమైన బట్టలు ధరించడం మానేస్తారు. All those things in my word shall be obeyed. దేవుని ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి వాక్యము అనుసరించడానికి The ఆరంభమవుతుంది. difficulty they saw before they shall see
shall come to the church. Money shall come to the church. మరి సంఘంలోనికి మరి ధనం వస్తుందని దేవుడు He చెప్తున్నాడు. shall raise men to sponsor the church. చూడండి, సంఘాన్ని బలపరచడానికి మరి అనేకమైన ధనవంతులు వారు ధనాన్ని He ఇవ్వబోతున్నారు. will put many in government. మరి మీరు దైవజనులు కూడా క్రైస్తవులు కూడా ప్రభుత్వంలో ప్రవేశిస్తారు. Those who host the gods of this land. Those who host the gods of this land. ఈ యొక్క దేశంలో ప్రభుత్వం చేస్తున్న దేవతలన్నీ కూడా He shall arrest them. వాళ్ళందరూ కూడా బంధించబోతున్నా. He shall arrest the priests. He shall arrest the priests. ఆ యొక్క శరీర సంబంధమైన ఆత్మలన్నీ కూడా బంధించబోతున్నారు. The priests themselves will convert their members to come to the church. చూడండి, వారే మరి అనేక మంది మార్చబడి దేవుని సంఘంలోనికి రావడానికి వారు కూడా సహాయపడతారు. This time they will come for real. This time they will come with all their hearts. చూడండి, ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు వారు పూర్ణ హృదయంతో వారు సంఘంలోనికి వస్తారు. They will not come and go back as they were doing before. ఇంతకు ముందు వారు వచ్చి వెళ్ళిపోయేటట్టుగా వారు ఎంత మాత్రం ఉండరు. They shall come to stay. వారు వచ్చి స్థిరముగా నిలబడడానికి వస్తారు. Hallelujah. హల్లెలూయా, 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 Believe this, let us stand on our feet and worship the Lord. మీరు నిజముగా దీన్ని నమ్ముతున్నట్లయితే మీరు అందరూ కూడా లేచి నిలబడండి, దేవుని ఆరాధించుకుందాం. Let us thank the Lord. Thank you for what He has done. నీవు చేసిన పని నిమిత్తమై నీకు వందనాలు యేసయ్యా అని చెబుదామా? Thank you for what you are bringing to India. మీరు భారతదేశానికి అనుగ్రహించబోతున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా అని చెబుదాం. Thank you for what you have said you will do this ఈ year. సంవత్సరం నీవు భారతదేశం పట్ల చేయబోతున్న గొప్ప కార్యాల కొరకై వందనాలు యేసయ్యా అని చెబుదాం. Jesus, thank you for coming to India this ఈ year. సంవత్సరంలో నీవు సంఘం పట్ల చేయబోతున్న అద్భుతాలు బట్టి వందనాలు యేసయ్యా అని చెబుదాం. హల్లెలూయా. Jesus, దేవుని మహిమపరుద్దాం. దేవుని మహిమపరుద్దాం. దేవుని మహిమపరుద్దాం. peace, సమాధానం కలగబోతున్నది. peace, సమాధానం కలగబోతున్నది. righteousness. నీతి అనుగ్రహించబడుతుంది. Walk our way to heaven easily. మనం పరలోక సంబంధమైన మార్గంలో సులువుగా సంచరించగలుగుతాం. హల్లెలూయా. Amen. But He wants us to do one thing. అయితే మీరందరూ కూడా ఒక పని చేయాలి. He said we should repent. ప్రతి ఒక్కరు కూడా మరి పశ్చాత్తాపడాలి. When He talked to Ezekiel, యేసుకేలుతో మాట్లాడినప్పుడు He said, I will return Israel to the land flowing with milk and honey. I will return Israel to the land flowing with milk and honey. ఆయన ఏమని చెబుతున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలను తిరిగి ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడతానని. The desolate place will be rebuilt up, చూడండి, ఆ యొక్క అరణ్య ప్రాంతం అనేది అది తీసివేయబడుతుంది. and people passing will say, Behold, this is the work of the Lord. చూడండి, ఆ యొక్క కార్యములన్నీ చూస్తున్న వారు ఏమని చెప్తారంటే ఇది నిశ్చయముగా దేవుని కార్యమే. He said, but Israel must inquire of me these things. అయితే ఈ కార్యములు జరగడానికి ప్రజలు ఆయనను బ్రతకాలని దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. That is the promise of him for India. అది భారతదేశం నిమిత్తమై వాగ్దానమై ఉన్నది. India will be known worldwide for Christianity. చూడు, క్రైస్తవ నిమిత్తమై మనం ప్రపంచ వ్యాప్తంగా సంచరించాల్సిన వారుగా ఉంటున్నాం. Indians in America will be Christians. చూడండి, ఆ యొక్క అమెరికాలో ఉన్నవారు కూడా క్రైస్తవులుగా The ఉండాలి. ones in Europe will be Christians. యూరోప్ లో ఉన్నవారు కూడా క్రైస్తవులుగా మార్చబడాలి. The ones in India will be Christians. చూడండి, భారతదేశంలో కూడా క్రైస్తవులు ఉండాలని వారు కోరుకుంటున్నారు. Righteousness shall take over the land. చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవారు కూడా భూమిలో క్రైస్తవులుగా మారాలి. But they want us to repent for ourselves. అయితే ఏమని దేవుడు చెప్తున్నాడంటే మన పాపముల నిమిత్తం మనం పశ్చాత్తాపడాలని. Repent for the leadership of pastors in India. చూడండి, భారతదేశంలో అనేకమైన దైవజనుల యొక్క సహవాసము నిలబడాలని, నాయకత్వం నిలబడాలని మనం ప్రార్థన చేయాలి. Repent for the government. చూడండి, ప్రభుత్వం నిమిత్తమే మనం పశ్చాత్తాపడాలి. We are going to ask God for mercy. ఈ రోజు దేవుని మీద కనికరం కొరకు మనం ప్రార్థన చేద్దాం. Let's open our mouth and pray. మనం అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. I say, oh Lord, have mercy. దేవా, మమ్మల్ని కనికరించండి. Have mercy upon us all.
Jesus, we repent. యేసయ్యా మేము పశ్చాత్తాపడుతున్నాం. We will handle your work with care from now. ఈ దినమందు కూడా నీ వాక్యాలను జాగ్రత్తగా వహిస్తాము. We will do your work in holiness and righteousness. నీతిని పరిశుద్ధతను మేము కలిగిన వారుగా ఉంటాము. We are going to preach the truth. మేము సంఘంలో సత్యాన్ని బోధిస్తాము. We are not going to fear men anymore. మేము ఇక ఎంత మాత్రం ప్రజలకు భయపడే వారుగా ఉండము. We are going to stand in the truth from now. ఈ దినమందు కూడా సత్యము కొరకు మేము నిలబడతాము తండ్రి. We are going to obey the contract from now. ఈ దినమందు కూడా దేవుని యొక్క వాక్యాలను ప్రకటిస్తాము నాయనా. Lord, help us. ఓ తండ్రి కనికరించండి. Send your spirit to empower us. ఓ మమ్మల్ని బలపరచడం నిమిత్తమై నీ ఆత్మను కుమ్మరించండి. Power to overtake us. ఓ మమ్మల్ని ఎత్తి పట్టుకోవడం నీ ఆత్మను కుమ్మరించండి. Power of the gospel come into the church. సంఘంలోనికి దేవుని యొక్క శక్తి దిగి వచ్చును గాక. Oh Lord, we are sorry. ప్రభువా మమ్మల్ని క్షమించండి. Forgive us. మమ్మల్ని క్షమించండి తండ్రి. We will do it from now. ఈ దినం మొదలుకొని మేము చేస్తాము. We will preach it from now. ఈ దినం మొదలుకొని మేము ప్రకటిస్తాం. We will study your word. నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం. We will learn your word. నీ వాక్యాన్ని నేర్చుకుంటాం. We will teach your word. నీ వాక్యాన్ని బోధిస్తాం. We will speak your word. నీ వాక్యాన్ని మాట్లాడతాం. We will preach your word. నీ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ We are not going to fear governments. ప్రభుత్వానికి మేము భయపడము తండ్రి. We are not going to fear men. మనుషులకి మేము భయపడము. We will obey you. మేము మీకు అవిధేయులము కాము నాయనా. Empower us, O Lord. మమ్మల్ని బలపరచండి తండ్రి. Manifest yourself in us, O Lord. మాలో నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోమని వేడుకుంటున్నాం. Manifest yourself in us, O Lord. మాలో నీకు నీవు కనుదర్చుకోండి నాయనా. Put your utterances in our mouths. నీ యొక్క వాక్యములను మా నోటిలో ఉంచండి. Give us the word to speak to the people. ప్రజలతో మాట్లాడే నిమిత్తమై నీ యొక్క వాక్కులను మాకు అనుగ్రహించండి. Tell us what to tell them, O Lord. ప్రజలకు ఏమి బోధించాలో మాకు తెలియజేయండి నాయనా. Convict their hearts. వారి యొక్క హృదయాలను నీ కొరకు అప్పగించడానికి Touch their hearts. వారి హృదయాలను తాకండి నాయనా. In the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Our righteous Father, we thank you. తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. We bless your name for the message to the church. ఈ సంఘం నిమిత్తమై నీవు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. We thank you for the promises you have given to the church. మీరు ఈ సంఘానికి ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. We ask you to fulfill it. ప్రభువా నీకు Bring it to pass. ప్రభువా నీ యొక్క శక్తిని అనుగ్రహించండి. Let righteousness reign in India. భారతదేశంలో నీ నీతి అనుగ్రహించబడదు గాక. In the name of Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Thank you, Jesus. వందనాలు యేసయ్యా నీవు చేసిన దాన్ని బట్టి. In Jesus' name